భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ భూమి విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సంతాప సభలను నవంబర్ 1 నుంచి 9 వరకు జరపాలని పిలుపునిచ్చారు. ఈ సభల ద్వారా పేదల పోరాట చరిత్రను యువతకు తెలియజేయాలన్నారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనోధర్మ శాస్త్రాన్ని ముందుకు తెస్తున్న శక్తులపై ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులు, విద్య, వ్యవసాయ చట్టాల పేరుతో ప్రజలపై దెబ్బలు కొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పెంచుతున్నాయని, ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కుతున్నాయని గౌని నాగేశ్వరరావు అన్నారు. విప్లవ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంకన వెంకటేశ్వర్లు, వైశ్రీను, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం ఎంతో మంది అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు. అంతేకాకుండా భూమి కోసం అలాగే పోడు భూమి 10,50,000 ఎకరాల పోడు భూమిని పంచిపెట్టారు, పట్టాలు ఇప్పించారు, అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించారు. గోదావరి పర్యాటక ప్రాంతంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం కామ్రేడ్ లింగన్న నుండి మొదలు పెడితే నిన్న నంబాల కేశవరావు వరకు అనేక మంది, చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది అమరత్వం పొందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అమరవీరులను స్మరిస్తూ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆదివాసుల కోసం వచ్చిన నూతన అటవీ సంరక్షణ నియమాలను వ్యతిరేకించాలని, ఆదివాసుల అడవుల నుంచి గెంటివేసి చట్టాలను వ్యతిరేకించాలని, పేద బడుగు బలహీన వర్గాల కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని స్మరిస్తూ ఆ సంతాప దినాలను పాటించవలసిందిగా సిపిఐ